రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మారీసన్' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఉంది అండ్ చేశారు కూడా. ఇక సినిమా సంగతి ఏంటి అంటే జస్ట్ పర్లే యావరేజ్ వన్ అనిపించింది నాకైతే. రోడ్ జర్నీ ఏదైతే ఉందో అది మంచిగా బావుంది. బట్ మధ్యలో ఏదైతే వచ్చిద్దో అదే పెద్ద బొక్కెట్టింది. అస్సలు సెట్ అవ్వలేదది. క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అబ్బా! సెకండ్ హాఫ్ దెబ్బ. ఒక దొంగ ఒక ఆల్‌జైమర్స్ ఉన్న వ్యక్తి ఇంటికెళ్తాడు. అతని దగ్గర డబ్బుందని తెలిసి ఆ పర్సన్‌తోనే ట్రావెల్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్‌గా వెళ్ళిన మూవీ. దారి మధ్యలో ఏమైంది అనేది చూస్తారు. నేను నిజంగా ఫస్ట్ హాఫ్ చూసి హమ్మయ్య! అనుకున్నా. ఒకటి దొరికింది అని లిటరల్లీ ఒక దొంగ అండ్ మతిమరుపున్న ఆ వ్యక్తి మధ్య జరిగే ఆ రోడ్ జర్నీ చాలా బావుంది. అంటే నెక్స్ట్ ఏమైద్దనే క్యూరియాసిటీ. ఈ దొంగ ఎలా కాజేస్తాడు? ఏటీఎం ఎలా అని ఒక పక్క. ఇంకా ఆ పెద్దాయన మతిమరుపుతో దొంగ వేగే సీన్స్ కానీ మంచిగా అనిపించాయి ఇవన్నీ. అబ్బా! సాయిరాం. అనే ఫీలింగొచ్చింది. ఇక సెకండ్ హాఫ్ షిఫ్ట్ కొట్టింది. అదేమో